జస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చాను. బయట అయితే ఫుల్ వాన పడుతుంది. మీ దగ్గర పడుతుందా? సర్లే కానీ తెలుసా, టాలీవుడ్ ప్రొడ్యూసర్లంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసారు ఈరోజు. జస్ట్ గ్రీట్ చేసి టీ బిస్కెట్ తినొస్తే బానే ఉంటది. అలా కాకుండా టికెట్ రేట్ల కోసం పోయారనుకోండి, సచ్చా గొర్రె. వాళ్ళు కాదు మనం బొక్క, మనమే కదా డబ్బులు పెట్టి చూసేది. ఆల్రెడీ నార్మల్ టికెట్ రేట్లేమో చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు పోయి మళ్ళీ టికెట్ రేట్లు పెంచాలి సార్ అన్నారనుకోండి, అంతే. ఇంకా సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ 3-4 రోజులు కనిపిస్తారు జనాలు, అది కూడా ఫ్యాన్సే ఎక్కువ ఉంటారు. ఇంకా మిగతా వాళ్ళందరి పరిస్థితి ప్లాట్ఫామ్లే. ఓ గాడి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పర్ ఆయేగి. ఈ రైల్వే ప్లాట్ఫామ్ కాదు, ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం వెయిట్ చేస్తుంటారు. అవి కూడా దిక్కులేని నాలాంటి వాళ్ళు అయితే ఐ బొమ్మ, మూవీ రూల్స్ వీటి కోసం వెయిట్ చేస్తుంటారు. అండ్ ఇంకోటబ్బా, మీ ఫ్యాన్స్ కూడా ఒకటి చెప్పాలి. మీ హీరోల కోసం కొట్టుకోవడం తిట్టుకోవడం బానే ఉంది, ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తున్న ఆనమైతే సడన్ గా పోదు. అంతేగాని ఈ టికెట్ రేట్లు పెరగాలి అనే దాన్ని ఎంకరేజ్ చేయకండబ్బా. దీన్ని కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళంత సెన్స్లెస్ ఫెలోస్ ఎవరున్నారు? ఇదేంది రాపించినా ఇలా వాళ్ళంత డబ్బులు పెట్టి సినిమా తీస్తే మినిమం రేట్లు ఉండాలి కదా అంటారా? ఇదేనబ్బా నేను కూడా చెప్పేది, మినిమం రేట్లు ఉండాలి. అంతేగాని 500, 600 ఇంత రేట్లా? మళ్ళీ మనం వెళ్లే థియేటర్ అంత వర్తా అంటే బొక్క, అస్సలు వర్తే కాదు. సీట్లు చక్కగా ఉండవు, ఎలుకలు పోతుంటాయి. ఇంకొన్ని థియేటర్లలో అయితే ఏసీలు కూడా సరిగ్గా వేయరు. ఇంకా కార్నర్స్ లో కూర్చున్నాడంటే చచ్చిపోయినట్టే. పాన్ పరాక్తో వేసిన డిఫరెంట్ పెయింటింగ్స్ కనిపిస్తాయి అనమాట. మహానుభావులబ్బా. ఇక్కడ చూడండి ప్రొడ్యూసర్ల తెలివి ఎట్లుందో, అన్ని వైపులో డబ్బులు రావాలబ్బా. సినిమా రిలీజ్ అవ్వకముందే ఛానళ్ళకి, ఓటీటీలకి రైట్లు అమ్ముకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, సినిమా రిలీజ్ అయిన 30 డేస్కో 20 డేస్కో వేసేస్తారు. ఈ విధంగా ఉంది కాబట్టి మాక్సిమం అందరూ కూడా ఓటీటీస్ నే ప్రిఫర్ చేస్తున్నారు. జనాలు ఓటీటీస్ ని ఎక్కువ ప్రిఫర్ చేయడానికి ఇంకో రీజన్ వచ్చేసి ఈ టికెట్ రేట్లే. ఒక సినిమాకి 400 పెట్టే బదులు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. వెరీ ఇంటెలిజెంట్ అని డబ్బులు కూడా బాగా సేవ్ అవుతాయి. యాక్చువల్ గా ఫ్యాన్స్, మూవీ లవర్స్ సినిమాని తొందరగా చూడాలనుకునేది. సో రేట్లు ఎంత ఉన్నా కూడా పెట్టి చూస్తారు. వీళ్ళు ఒక్కటి చూస్తే సరిపోతుంది అంటే బొక్క సరిపోతుంది, సినిమా హిట్ కూడా కాదు. ఎంతమంది ఉంటారు చెప్పండి ఫ్యాన్స్, మూవీ లవర్స్? తక్కువనే ఉంటారు కదా. ఇక్కడ పాయింట్ అర్థమైందా? సినిమా హిట్ అవ్వాలన్నా, ఎక్కువ కలెక్షన్స్ రావాలన్నా జనరల్ ఆడియన్స్ ని పుల్ చేయాలి. కానీ ఈ టికెట్ రేట్లు చూస్తే వస్తారా? బొంగు వస్తారు. బొచ్చులే, ఎలాగో నెల తర్వాత ఓటీటీలో వస్తుందని చెప్పి సైలెంట్ అయిపోతారు. అందులోనూ ఇప్పుడు ఏ సినిమా కూడా 30 డేస్ కి మించి ఆడట్లేదు కదా. 30 డేస్ కాదులే, 20 డేసే ఎక్కువ. సినిమా బాగుందనుకోండి 20 to 30 డేస్ ఆడుతుంది. దొబ్బిందనుకోండి 10-15 డేస్ అంతే. ఒకప్పుడు 50 డేస్ సెలబ్రేషన్స్, 100 డేస్ సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడేమో బ్రేక్ ఈవెన్ అయినా అవ్వకపోయినా సక్సెస్ మీట్లు పెడుతున్నారు. హైలైట్ ఏంటంటే ఈ ప్రొడ్యూసర్లు క్వాలిటీని, కంటెంట్ ని పట్టించుకోవట్లేదు. ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసామా, ఎక్కువ రిటర్న్ సంపాదించుకున్నామా, ఇలా ఉన్నారు. ఇంకా ఓటీటీస్ అమ్ముకుంటారు, అక్కడ కూడా ప్రాఫిటే. ఇలా కాకుండా వాళ్ళతో ముందే డీల్ మాట్లాడుకోవాలి. థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఆడించి ఓటీటీస్ లో ఒక 2-3 months తర్వాత రిలీజ్ చేయించాలి. కంటెంట్ బాగుండి ఫెయిర్ టికెట్ ప్రైజెస్ ఉన్నాయనుకోండి, జనాలు ఖచ్చితంగా వచ్చి చూస్తారు థియేటర్స్ కి. కానీ ఇప్పుడు ఇలా లేదు. ఇప్పుడు వచ్చే సినిమాల్లో కంటెంట్ ఏమో సరిగ్గానే ఉండట్లేదు. ఫెయిర్ టికెట్ ప్రైజెస్ అంటే కాదు. ఇంకా సినిమా ఎందుకు అన్ని రోజులు ఆడుతుంది, జనాలు ఎందుకు పోతారు థియేటర్స్ కి? సరే మరి పెద్ద పెద్ద బడ్జెట్ మూవీస్ జస్ట్ బ్రేక్ ఈవెన్ అయినాయి అనుకుని అయితే బార్డర్ లో పోయినాయి అని చెప్తారా? అదే చెప్పినా కదా బా, ఫస్ట్ 4 days 5 days మూవీ లవర్స్, ఫ్యాన్స్ పోతారని. జస్ట్ వీళ్ళు మాత్రమే ఎక్కువ పెట్టి చూస్తారు, అందుకే ఈ రిజల్ట్. ఇదబ్బా మ్యాటర్. ఈ వీడియో ఫ్యాన్స్ కి కాదులే, ఎందుకంటే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. సో మిగతా వాళ్ళైనా ఈ విషయంలో ఎంకరేజ్ చేయకండి. అంతేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టాటా, టేక్